తండ్రికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఈ యొక్క తిషబా అంటే ఆవు నెలలో వచ్చే 9వ దినము సాయంత్రం నుండి 10వ దినం సాయంత్రం వరకు జరిగే ఉపవాసము దేని నిమిత్తం ఉంటారు, ఎందుకు ఉండాలి అని ఆలోచన చేసినప్పుడు నాకు ఈ విలాప వాక్యాలు చదువుతూ ఉన్నప్పుడు ఒక చిన్న స్టోరీ ఒకటి గుర్తొచ్చిందండి. అది మనందరి జీవితాల్లో జరగబోతున్న స్టోరీ. అదేంటంటే, ఒక తండ్రి ఉన్నాడు, తనకు ఒక తండ్రి ఒక తల్లి ఉన్నారు. వారికి కొంతమంది బిడ్డలు ఉన్నారు. తండ్రి ఎంతో కష్టపడి భార్యను పిల్లలను పోషిస్తూ ఉన్నాడు. బయటకు వెళ్తున్నాడు, ఇంట్లో ఉండట్లేదు. ఎంతో కష్టపడి చెమటోడ్చి ఆ ధనాన్ని, తాను సంపాదించిన దాన్ని తీసుకొచ్చి తన పిల్లలకు పెడతా ఉన్నాడు. ఆ బయటికి వెళ్ళి వచ్చే క్రమంలో అతని గురించి ఎప్పుడూ ఆలోచించుకోలేదండి. బయటకు వెళ్ళినా, ఇంటికి వచ్చినా సరే అతను తన భార్య కోసం, తన పిల్లల కోసం ఆలోచిస్తూ ఉంటాడు. నా పిల్లలకి ఈరోజు మంచి ఆహారం నేను పెట్టాలి, మంచి భోజనం నేను పెట్టాలి. దానికోసం నేను ఏం చేయాలంటే ఇక్కడ కష్టపడాలి. ఎండైనా వానైనా, ఆరోగ్యం బాగోపోయినా బాగున్నా, తండ్రి ఏం చేస్తాడంటే తన పిల్లల కోసం తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయడండి. కష్టపడ్డాడు, చాలా కష్టపడ్డాడు. ఒక ఇల్లు కట్టాడు. ఆ ఇంట్లో పిల్లల్ని, తన భార్యను పెట్టాడు. తన భార్య, తన పిల్లలు తన మాట విని తనను గౌరవించాలని కోరుకున్నాడు. చిన్నపిల్లలు అప్పుడు గౌరవించారు, తండ్రి మాటను విధేయత చూపించారు, తండ్రి చెప్పింది చేయాలని చేశారు. చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళు పెరిగారు, పెద్దవారు అయ్యారు. పెద్దవారు కళ్ళ ముందు పెద్దవాళ్ళు అవుతూ ఉన్నారు. మేమెందుకు నీ మాట వినాలి అని ఎదురు తిరిగారు. భార్య కూడా ఇన్నాళ్ళు ఒక రోజు, ఇప్పుడు ఒక రోజులు కాబట్టి ఇప్పుడు నీ మాట మేము వినలేము అని ఎదురు తిరిగినప్పుడు కష్టపడి పెంచి పెద్దవాళ్ళని చేసిన తండ్రి ఏం చేయాలి? ఏం చేస్తాడండి? నా జీవితంలో ఎన్నో కష్టాలు నేను చూశానండి. మా అమ్మ నాన్న మమ్మల్ని పెంచడం కోసం రాళ్ళు మూసారు. నిజంగానే రాజమండ్రి కోరిలో నిజంగానే రాళ్ళు కొట్టారు, రాళ్ళు మూసారు. మట్టి ముద్దలు చేసి, మట్టి ముద్దలు పిసికి ఇటుకలు చేశారు. మాకు ఇల్లు లేదు, ఏమీ లేదు. చెట్టు కింద పెట్టాడు, ఆశ్రయం లేదు. పంచల కింద ఉన్నాం, తినడానికి ఆహారం కూడా లేదు. బాగోపోతే, ఆరోగ్యం లేకపోతే ఆ రోజు అన్నం ఉండేది కాదు. కష్టపడి పని చేసుకుంటేనే తినడానికి ఆహారం దొరికేది. కొన్ని రోజులు పని చేయడానికి పని కూడా లేక దొంగతనాలు కూడా చేశాడు మా నాన్న. మా అమ్మ చాలా కష్టపడి వాళ్ళిద్దరూ కూడా పిల్లల్ని పెంచితే, పిల్లలు పెద్దవాళ్ళై ఎదురు తిరిగితే మా నాన్న చాలా డబ్బులు అప్పు చేసి, అలా చేసి, ఇలా చేసి ఏం చేశాడంటే ఒక ఇల్లు కట్టాడు. ఆ కట్టిన ఇంట్లో ఉన్నప్పుడు మేము ఎదురు తిరిగితే, నేను అంటే జరిగింది ఇప్పటివరకు జరిగింది చెప్పాను, కానీ ఒకవేళ అలా పెంచుకున్నటువంటి తండ్రి అలా కష్టపడి ఇల్లు కట్టగా ఆ ఇంట్లో ఉన్న పిల్లలు తండ్రి మీద తిరుగుబాటు చేస్తే, నీ మాట మేము ఎందుకు వినాలి అని ఎదురు తిరిగితే, అట్లా తండ్రి ఏం చేస్తాడు? తన జీవితాంతం కష్టపడి రక్తాన్ని చెమటగా మార్చుకొని
ఆ ఇంటిని కట్టి తన భార్య పిల్లలను చక్కగా చూసుకోవాలనుకున్న వ్యక్తి ఆ ఇంట్లో ఉండాల్సినటువంటి తన భార్య పిల్లలు అతని మీద ఎదురు తిరిగితే అతను ఏం చేస్తాడు? తన ఇంటిని వదిలి బయటకు వెళ్ళిపోతాడు. కొంతమందికి కోపం వస్తే ఆ ఇంటిని మరి ఇదంతా నేను ఎందుకు సంపాదించాను, మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోండి అని చెప్పి అతను కూడా ఉండకపోవచ్చు. మన జీవితాల్లో ఇది జరుగుతూ ఉంటాయండి, మనం చూస్తూ ఉంటాం. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, అలా ఆ తండ్రి ఆ భార్యకు పిల్లలకి ఆ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతే వాళ్ళ పరిస్థితి ఏమిటి? అందరూ ఏమంటారు? చుట్టుపక్కల వాళ్ళందరూ నిన్నటిదాకా తన భర్త వాళ్ళ నాన్న సంపాదించి కష్టపడి పెడితే పిల్లలు తిన్నారు, ఇప్పుడు వాళ్ళ నాన్న మీద ఎదురు తిరిగారు. ఇప్పుడు తన భార్య కూడా ఏం చేస్తుందంటే తన భర్తను ఎదిరిస్తుంది. ఈ విధంగా లోకులందరూ కూడా తిడతాం, చెప్పుకొని వాళ్ళని తిడతాం. ఆ పిల్లలు విన్నా లేదంటే ఆ భార్య విన్నా వాళ్ళు ఏం చేస్తారు? ఏమవుతారండి? చెదిరిపోతారు కదా. అలాగే ఇశ్రాయేల్ ప్రజలు యెరూషలేము యొక్క ఆలయమును బట్టి వాళ్ళు ఏం చేయబడ్డారంటే, ఎప్పుడైతే ఈ ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 13-14 వచనాల్లో వారు నా మాట వినకయు దానిని అనుసరింపకయు నేను వారికి విధించిన నా ధర్మశాస్త్రమును విసర్జించి, వాళ్ళు ఏం చేస్తున్నారంటే నన్ను మర్చిపోయి నేను పడ్డ కష్టాన్ని, నేను వాళ్ళని ప్రేమించిన ప్రేమను, వాళ్ళపైన చూపించినటువంటి ఆ వాత్సల్యతను అంతటిని వాళ్ళు ఏం చేస్తారు? మర్చిపోయి తమ హృదయ మూర్ఖత చొప్పున జరిగించడానికి తమ పితరులు తమకు నేర్పినట్లు వాళ్ళు ఏం చేశారంటే నన్ను విడిచిపెట్టేశారు అని బాధపడుతున్నాడు తండ్రి. విలాప వాక్యాలు చదువుతూ ఉన్నప్పుడు అది రాసింది ఎవరా అని ఆలోచన చేశానండి. ఎవరైనా చెప్తారా? ఈ విలాప వాక్యాలు రాసింది ఎవరు రాశారు చెప్తారండి? ఇర్మియా గారు రాశారు. ఇర్మియా గారు ఎప్పుడు రాశారు అని అంటే, ఇర్మియా గారు చిన్నపిల్లవాడు, తండ్రి అతనితో మాట్లాడాడు, నువ్వు వెళ్ళి నా ప్రజలకి ఇలా ప్రకటించు అని చెప్పాడు. ప్రకటించడానికి బయలుదేరి వస్తే వాళ్ళందరూ కూడా అతన్ని ఏం చేశారంటే అతని మీద తిరుగుబాటు చేసి అతన్ని ఎదిరించారనమాట. అతని మాటలు లెక్క చేయలేదు. అయితే అతను చెప్పినటువంటి మాటలు ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. ఒకసారి చదవండి. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనం. పెళ్ళగించుటకును విరగొట్టుటకును నశింపచేయుటకును పడద్రోయుడు చాలండి. పెళ్ళగించుటకు, విరగొట్టుటకు, నశింపచేయుటకు, పడద్రోయుటకు ఏం చేశారంటే, నేను ఈ దినమున అంటే ఏ దినాన్న ఒక దినము అనేది ఒకటి ఉంది, హయోం అని అంటారు. ఆ దినాన్ని ఏం చేశారంటే జనముల మీద నిన్ను, రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నానని పరమ తండ్రి చెప్పిన మాట. ఆ దినమున ఇక్కడ చూడండి, ఈ 4 మాటలు కూడా నాశనానికి సంబంధించిన మాటలే. పెళ్ళగించడం అంటే పొడిచి తవ్వేయడానికి, విరగొట్టడానికి, నాశనం చేయడానికి, పడద్రోయడానికి, పడగొట్టడానికి, ఇవన్నీ కూడా నాశనానికి సంబంధించినవే. ఇర్మియా గారు మరి మొట్టమొదటిగా దేని గురించి ప్రవచించాలనుకున్నారంటే ఇశ్రాయేలు ప్రజలు యొక్క నాశనం గురించి ప్రవచించారు. అక్కడితో ఆయన వదిలిపెట్టలేదు. ఇర్మియా గారిని ఎలా వాడుకున్నారంటే తర్వాత 2 మాటలు కూడా చదవండి. కట్టుటకును నాటుటకును, కట్టడానికి, నాటడానికి, ఇవి దేనికి ఉపయోగించారంటే తర్వాత అంటే ఈ నాశనం తర్వాత జరగబోయే ఒక నిరీక్షణ కూడా ఉంది. ఆ నిరీక్షణ ఏంటంటే మరలా తిరిగి కట్టడానికి, మరలా తిరిగి నాటడానికి. ఎప్పుడైతే ఆ భార్య పిల్లలు అయ్యా నీవు ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత అప్పుల వాళ్ళు వచ్చి ఈ ఇంటిని నాశనం చేశారు, మరి వారు మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టారు, పిల్లలకి నేను ఆహారం పెట్టలేకపోయాను, నాకు కూడా ఆహారం లేదు అని ఆ భార్య పిల్లలు ఎంతో రోధించినప్పుడు మరి ఆ భర్త మరలా తిరిగి వచ్చి తన ఇంటిని మరలా యథావిధిగా కట్టుకుని ఆ ఇంట్లోనికి తన భార్య పిల్లలను తీసుకుని వచ్చి వారిని గౌరవంగా చూసుకున్నట్లుగా మరి నాకైతే ఈ విలాప వాక్యాలు అర్థమైందండి. ఆ స్టోరీ ఎందుకో తెలియదు కానీ నా జీవితానికి బాగా రిలేట్ అయ్యింది. నేను వివరించలేకపోతున్నాను కానీ
విలాప వాక్యాలు 1వ అధ్యాయం 12వ వచనంలో ఆ ఇంటి వాళ్ళు యెరూషలేములో పరమతండ్రి యొక్క ఇంటి వాళ్ళు ఎన్ని బాధలు పడ్డారో ఈ గ్రంథం చెప్తుందన్నమాట. 1వ అధ్యాయము 12వ వచనంలో త్రోవను నడిచివారులారా ఇలాగు జరుగుట చూడగా పైనుంచి చూసుకుంటా వస్తూ ఉంటే ఒక ఇంటిని, అది పరమతండ్రి యొక్క ఇంటిని ఇల్లు నాశనం చేయబడింది. అక్కడ ఉన్నటువంటి మరి విలాప వాక్యాలు చాలా, అసలు మాటలు నాకు నచ్చలేదండి. ఆ మాటలు ఏమీ కూడా ఎందుకు ఇలా రాశాడు ఇర్మియా గారు అని ఆలోచిస్తే దాన్ని కళ్ళారా చూశాడు. ఆ ఇంటిని నాశనం చేయడం, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ శత్రువులందరూ కూడా ప్రజల్ని దూషించడం, ఆ ప్రజలు చాలా భయంకరమైన స్థితిని అనుభవించడం, తర్వాత బబులోనీయులు ఆలయాన్ని కూలగొట్టి మరి అక్కడ ఉన్నటువంటి యూదులను చెరగా తీసుకెళ్ళిపోవడం, అక్కడ వాళ్ళ పిల్లలకి కనీసం వాళ్ళ భోజనం కూడా పెట్టుకోలేని స్థితిలో ఉన్నప్పుడు ఇవన్నీ కళ్ళారా చూస్తూ ఉన్నాడు ఇర్మియా గారు. అతను మనసులో నుంచి దుఃఖం కట్టలుగా పొంగుకుంటూ వచ్చిందండి. అప్పుడు రాసినటువంటి మాటలు ఇవి. గొప్ప ప్రణాళికతో రాశాడు ఈ మాటలు కూడా, మీకు చెప్తాను ముందుగా. ఇక్కడ ఏమన్నాడంటే, త్రోవను నడుచువారులారా ఇలాగు జరుగుట చూడగా మీకు చింత లేదా? హషేం తన ప్రచండ కోప దినమును నాకు తెలియజేసిన శ్రమ వంటి శ్రమ మరి ఎవరికైనా నువ్వు కలిగిందో లేదో మీరు నిదానించి చూడండి. ఇంత గొప్ప శ్రమ ఈ భూమి మీద ఇంక ఎవరికి వచ్చి ఉండదు. ఒకవేళ వచ్చిందేమో మీరు ఆలోచించి చూడండి అని చెప్తున్నాడు. ఎవరితో మాట్లాడుతుంది ఈ మాట అని అడిగితే, త్రోవను నడుచువారులారా. ఏ త్రోవ అని అంటే వారి త్రోవలో వారిని వెంబడించి వారి వెనకాల నడిచే వారులారా. అంటే ఎవరిని మాట్లాడుతున్నాడనంటే ఈ బైబిల్ని పట్టుకుని ఆ బైబిల్ని అనుసరిస్తానున్నాము అని అనుకునే అందరికీ కూడా ఈ మాట వర్తిస్తుందండి. ఎందుకంటే త్రోవ అంటే మార్గం. ఎవరి మార్గం ఇదంటే హషేం యొక్క మార్గం. ఆ మార్గంలో నడిచే మనలాంటి వాళ్ళకి చాలామంది మరి నేను చూస్తూ ఉంటే చాలామంది వాళ్ళతో మనం ఎందుకు ఆడవాలి, వాళ్ళతో కలిసి మనం ఎందుకు ఉపవాసం చేయాలి, యూదులు తండ్రి మాట వినలేదు కదా కాబట్టి యూదులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి, మనం అవసరం లేదని ప్రకటిస్తూ ఉన్నారు చాలామంది. కానీ యూదులతో పాటు బయలుదేరి యూదులతో పాటు షబ్బాతులు పండుగలు ఆచరిస్తున్న మనము వారి త్రోవలో నడిచే వాళ్ళమే. మనతో కూడా ఇర్మియా గారు మాట్లాడుతున్నారు, ఓ త్రోవను నడిచే వారులారా ఇలాగ జరగటం చూసి మీకు చింత లేదా, మీకు బాధ లేదా, మీరు బాధపడట్లేదా అని అడుగుతున్నాడు. ఒకవేళ మీకు చింత లేకపోతే ఒకసారి ఆలోచన చేయండి అని చెప్తూ ఉన్నారు. ఒకసారి ఆలోచన చేయండి. ఇశ్రాయేల్ ప్రజలు యూదులు వారి జీవితాల్లో జరిగిన కష్టాలు మన జీవితాల్లో కూడా జరిగాయి, చాలామంది జీవితాల్లో కూడా జరిగాయండి. ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. ఇదే విలాప వాక్యాలు 2వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చూడండి. పట్టణపు గవనులు భూమిలోనికి కృంగిపోయాను, దాని అడ్డుగడియలను ఆయన తుత్తనీయులుగా కొట్టి పాడు చేశాను, దాని రాజును అధికారులను అన్ని జనులలోనికి పోయి ఉన్నారు, అచ్చట వారికి ధర్మశాస్త్రము లేకపోయాను, హషేం ప్రత్యక్షత దాని ప్రవక్తలకు కలుగుటలేదు. ఒకసారి ఆలోచన చేయండి, మన జీవితాల్లో ఎప్పుడు జరిగినాయి ఇలాగని అడిగితే ధర్మశాస్త్రం లేకపోతే నాశనము జరుగుతుంది. మరి ఈ యొక్క విశ్వాసంలోనికి మనకు రాకముందు, ఈ విశ్వాసంలోనికి మనం రాకముందు, షబ్బాతులు పండుగలు పాటించకముందు మనం ఎక్కడి నుంచి వచ్చామంటే ధర్మశాస్త్రం లేదు. కాబట్టి ధర్మశాస్త్రం లేకపోతే ఏమవుతుందంటే నాశనం అనమాట. ఒక భర్త లేకపోతే ఒక భార్య ఎలా ఉంటుంది ఆలోచన చేయండి. భర్త ఉంటే భార్యకు ధైర్యం, భర్త లేకపోతే భార్య ఎలా ఉంటుందో మా అమ్మ కళ్ళల్లో నేను చూసినప్పుడు ప్రతి క్షణం నేను కుమిలిపోతూ ఉంటానన్నమాట. అలాగే తల్లిదండ్రులు లేకపోతే పిల్లలు ఎంత బాధపడతారో నా ఇంట్లోనే నా మేనల్లుల్ని చూసి బాధపడేవాడిని. పిల్లలు లేకపోతే తల్లిదండ్రులు ఎంత బాధపడతారో అది కూడా నా ఇంట్లోనే జరిగింది. ఇవన్నీ కూడా ఇశ్రాయేలీలకు వారి జీవితాల్లో జరిగినవే. వారు ఎప్పుడైతే ధర్మశాస్త్రాన్ని అనుసరించడం మానేస్తారో వారి ఇంట్లో ఖచ్చితంగా ఇలాంటి వినాశనాలు జరుగుతూ ఉంటాయి. ఈరోజు కూడా చాలామంది మన సహోదరుల కుటుంబాల్లో ఎప్పుడైతే తోరాన్ని అతిక్రమిస్తారో, షబ్బాతులకు రాకుండా, పండుగలు పాటించకుండా, నెలపొడుపుల ప్రార్థనలో కనబడకుండా
ఎవరైతే తోరాకు వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటారో అటువంటి వారి జీవితాల్లో ఇటువంటివన్నీ జరుగుతూనే ఉన్నాయండి. గమనించండి సహోదరులారా. 2వ అధ్యాయం 12వ వచనం, గాయముందిన వారై పట్టణపు వీధులలో మూర్ఛిల్లుచు తల్లుల రొమ్మును ఆనుకుని అన్నము ద్రాక్షారసం ఏదని తమ తల్లులను అడుగుచు. ఎప్పుడైనా ఇటువంటి పరిస్థితులు మీకు ఎదురయ్యా? నా చిన్నతనంలో నేను చూశానండి, చాలా మందిని చూశాను. అన్నం లేక, ఆహారం లేక పిల్లలను చంపుకున్న తల్లిదండ్రులను నేను చూశానండి. ఆహారం లేక పిల్లలు, అమ్మ ఆకలేస్తుంది, అన్నం పెట్టు, ఏమన్నా పెట్టు, తినడానికి పెట్టు, ఏమన్నా తినడానికి పెట్టానంటే ఆ తల్లిదండ్రులు ఎంత బాధను అనుభవిస్తూ ఉంటారో ఒకసారి మీరు ఊహించుకోండి. 2వ అధ్యాయం 16వ వచనం, నీ శత్రువులందరూ నిన్ను చూసి మాట్లాడుతూ ఇలా అంటున్నారు, వారు ఎగతాళి చేసి పండ్లు కొరుకుచు దాన్ని మింగివేస్తున్నాం కదా. ఓహో, యెరూషలేము పని అయిపోయింది, దాన్ని మింగేసాం మేము. వారి దేవుని ఇల్లుని మేము పడగొట్టేశాం, ఇంకక్కడ ఏమీ లేదు. అక్కడ ఉన్న కాపురం ఉండే వాళ్ళ కుటుంబం ఇప్పటివరకు చాలా సంతోషంగా ఉన్నారు. భార్యాభర్తలు, పిల్లలు అందరూ కలిసి ఎంతో సంతోషంగా ఆనందంగా ఉన్నారు. వాళ్ళందరినీ మేము మింగేసాం. వాళ్ళు ఏమైపోయారంటే, చదవండి అమ్మా ఒకసారి. ఇదే కదా మనం కనిపెట్టిన దినం, ఈ దినమే కదా, ఆ రోజు కోసం ఎదురు చూసాం కదా. అది జరిగింది. వాళ్ళు ఏమయ్యారంటే నాశనం అయిపోయారు. అది మన కళ్ళతో చూసామని మన శత్రువులు అనుకుంటున్నారు. 2వ అధ్యాయం 20వ వచనం చదవండి. తమ గర్భఫలము కడుపులో పుట్టిన పిల్లలను ఎత్తుకొని ఆడించిన పిల్లలను, ఆ పిల్లలను తినడం అనేది, ఆ స్త్రీలు అలా భక్షించడం అనేది జరుగుతుందా? యాజకుడును ప్రవక్తయు ప్రభు యొక్క పరిశుద్ధ ఆలయమందును హతులగుట తగున కొన్ని వందల మందిని, కొన్ని వేల మందిని చంపేశారండి యెరూషలేములో ఉన్న ఆలయంలో. మేము ఆయా ప్రాంతాల్లో మరి సేవకుల మధ్యన సెమినార్ పెడతా ఉన్నప్పుడు మలాకీ గ్రంథం నుండి మత్తయి గ్రంథం సువార్త వరకు మధ్యలో ఉన్న 400 సంవత్సరాల చీకటి యుగాన్ని మేము దాని గురించి అధ్యయనం చేస్తూ ఉన్నప్పుడు అనేకమైన శ్రమలు పడ్డారు ఇశ్రాయేల్ ప్రజలండి. చాలా కష్టాలు పడ్డారండి. వాళ్ళ కష్టాల్లో ఒక్క కష్టం కూడా మనం తట్టుకోలేం, ఒక్క కష్టాన్ని కూడా తట్టుకోలేం. ముసలివాడైన ఎలియాజరు పంది మాంసం ముక్కను తినలేదని అతన్ని బ్రతికుంటుండగానే చర్మాన్ని ఒలిచి నూనెలో వేపి అతన్ని చంపారు. చాలా ముసలివాడు, ఇంకా చచ్చిపోయే వయసులో, కొద్ది రోజుల్లో చనిపోతాడు అనే వయసులో కూడా అతన్ని చాలా ఇబ్బంది పెట్టారు శత్రువులు. కానీ అతను ఏం చేశాడంటే తన విశ్వాసాన్ని కాపాడుకోవడం కోసం చనిపోవడానికి కూడా ఇష్టపడ్డాడు. ఒక తల్లికి పుట్టిన 7 కుమారులు తన కళ్ళ ముందే చర్మాన్ని ఒలిచి నూనెలో వేపి చేతులు కాళ్ళను నరికి కళ్ళును పీకి ఆ యొక్క చర్మం వలచబడినటువంటి ఆ యొక్క దేహాన్ని నూనెలో వేపుతూ ఉంటే తట్టుకోగలిగిన స్త్రీ ఎలా తట్టుకోగలిగింది? నేనే ఆ తల్లి కొడుకునైతే, అమ్మ నువ్వు ఎలా తట్టుకోగలిగావు అని అడుగుదాం అనుకున్నాను. నేనే ఆ తల్లి స్థానంలో ఉండుంటే ఆ తల్లిని అడుగుదాం అనుకున్నాను, నీ బిడ్డలకి ఎలాగా చనిపోవడానికి బలపరచగలిగావు, ఏ మాటలతో బలపరిచావు, నువ్వు మమ్మల్ని బలపరచు ఇప్పుడు అని అడుగుదాం అనుకుంటున్నాను. ఒకే రోజున 7 కొడుకుల్ని కోల్పోయింది ఆ తల్లి. ఒకే రోజున కళ్ళ ముందు కనుక్కున్న బిడ్డలను చర్మాన్ని ఒలిచి నూనెలో వేపుతూ ఉంటే ఆ తల్లి ఎలాగూ ఆ బిడ్డలను బలపరచగలిగింది. నాకు చదవాలని ఉందండి, మీరు
ఏమనుకోవద్దు. మక్కాబేలు గ్రంథము 2వ మక్కాబేలు గ్రంథము 6వ అధ్యాయము 7వ అధ్యాయము 1వ వచనం నుంచి నేను చదువుతున్నానండి. ఆ తల్లి యొక్క స్టోరీ మీరు వినండి. మరి ఒక మారు శత్రువులు 7 సోదరులను వారి తల్లిని బంధించిరి. రాజు వారిని కొరడాలతో కొట్టించెను. ధర్మశాస్త్రము నిషేధించిన పంది మాంసమును తినవలనని వారిని నిర్బంధము చేసెను. అప్పుడు ఆ 7 ఒకడు తన సోదరుల తరపున మాట్లాడుచు, రాజా, నీవు మమ్మును ప్రశ్నించి ఏమి తెలుసుకోగోరదువు? మేము ప్రాణములను విడనాడుటకై అంగీకరింతుము గాని మా పూర్వుల చట్టమును మీరము అనిను. మా పూర్వీకుల చట్టం అంటే ఏంటంటే పరమతండ్రి యొక్క ఆజ్ఞను, అంటే పంది మాంసము తినకూడదు, పంది అపవిత్రమైనదని ఆజ్ఞ. ఆ ఒక్కటి మీరితే ధర్మశాస్త్రం అంతటిని మీరినట్టుగానే వారు భావించారండి. ఆ మాటకు రాజు ఆగ్రహము తెచ్చుకుని గంగాళమును పెనములను నిప్పుల మీద కాల్చి వేడి చేయడని సేవకులకు ఆజ్ఞాపించిన. వారు అట్లే చేయగా ఆ పరికరములు ఎర్రగా కాలి గనగన మండెను. తల్లి సోదరులు చూచుచుండగానే ఆ మాట్లాడిన యువకుని నాలుక కోసి అతని తల మీద చర్మము ఒలిచి కాళ్ళు చేతులు నరికివేయడని రాజు సైనికులకు ఆజ్ఞాపించెను. వారు రాజు చెప్పినట్లే ఆ యువకుని అవయవములను నరికి అతని మొండెముగా చేసిరి. అతడు ఇంకను ఊపిరి మాత్రము పీల్చుకొనుచూ ఉండెను. రాజు అతడిని కొనిపోయి గనగన మండుచున్న పెనము మీద పడవేయుడని ఆజ్ఞ ఇచ్చెను. ఆ యువకుడు పెనము మీద మాడిపోగా పొగలు పైకి లేచెను. అప్పుడు ఆ 6 సోదరులు, 7 పెద్దవాడిని ఇలా చేశారండి. మిగతా 6 సోదరులు వారి తల్లియు ఒకరినొకరు హెచ్చరించుకొనుచు, మనము ధైర్యముగా చనిపోదుమని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. ఇంకను వారు, ప్రభువు మనలను గమనించుతూనే ఉన్నాడు, అతడు మనలను ఆదరణతో చూచును. పూర్వము మోషే ప్రభువును విడనాడిన వారిని గూర్చి పాట కట్టినప్పుడు ఈ సంగతియే చెప్పాను. ప్రభువు తనను సేవించు వారిని తప్పక కరుణించునని అతడు పేర్కొనను అని అనుకొనుచు ఒకరినొకరు ప్రోత్సహించుకొనిరి. దేనికండి? బ్రతకడానికి కాదు, చావడానికి. ఎందుకు అనంటే వారికి అవకాశం లేదు బ్రతకడానికి. ఎందుకు అనంటే ధర్మశాస్త్రమును అతిక్రమించమని మరి వాళ్ళు కట్టడి చేస్తూ ఉన్నారు. ధర్మశాస్త్రమును మేరమని చెప్తున్నారు. ఈ రీతిగా మొదటి సోదరుడు చనిపోయిన పిమ్మట సైనికులు 2వ వాని ప్రాణములతో చెలగాటమాడను ఆరంభించిరి. వారు అతని తల మీద వెంట్రుకలను చర్మమును పెరికివేసిరి. నీవు పంది మాంసము భుజింతువా లేక మమ్మును నీ శరీరమును ఖండములుగా నరికివేయమందువా అని అడిగిరి. అతడు తన మాతృభాషలో, హిబ్రూ భాషలో, నేను ఆ మాంసమును ముట్టుకోను అని చెప్పాను. కనుక సైనికులు మొదటి వాని వలె అతనిని కూడా హింసించిరి. అతడు చివరిసారిగా ఊపిరి పీల్చుకొని రాజుతో, రాక్షసుడా, నీవు మమ్మను చంపవచ్చు కానీ విశ్వానికి అధిపతి అయిన ఎలోహిం మాకు పునరుద్ధాన భాగ్యమును దయచేసి మేము శాశ్వతంగా జీవించినట్లు చేయును. ఆయన ఆజ్ఞలకు బద్దులమై మేము ప్రాణములు కోల్పోవచ్చున్నాము అనెను. జాగ్రత్తగా గమనించండి, మాటలు ఎంత బాగున్నాయో. అటు తర్వాత సైనికులు 3వ సోదరుని బాధింపసాగిరి. అతడు సైనికులు ఆజ్ఞాపించగానే నాలుకను తెరచి చేతులు చాపెను, కోసేసుకోండి, చంపేసుకోండి అని. మరియు అతడు ధైర్యంతో, ఎలోహిమే నాకు ఈ అవయములను దయచేసెను, కానీ వీనికంటే ప్రభు ఆజ్ఞలు విలువైనవి. ఎవరికంటే అనంటే మనల్ని బాధించి మనల్ని చంపాలనుకున్న మన శత్రువుల కంటే నా తండ్రి ఆజ్ఞలు గొప్పవి, విలువైనవి అని చెప్తున్నాడు. ప్రభువు వీనిని నాకు మరలా దయచేయను అనను. అతని సాహసమును అతడు హింసలను లెక్క చేయకపోవట చూచి రాజు అతని పరివారము విస్తుపోయెను. 3వ వాడు గతించిన పిమ్మట సైనికులు 4వ వాడిని కూడా క్రూరహింసలకు గురి చేసిరి. అతడు ప్రాణములు విడుచుచు, మీ చేతిలో చచ్చుట మాకు మేలే, ప్రభు మమ్మను మరలా జీవంతో లేపును, కానీ మీకు పునరుద్ధానం కానీ నూతన జీవం కానీ లభ్యంపవు అని చెప్పాను. ఈ విధంగా మరి 7 పిల్లలను, చివరికి ఆ యొక్క స్త్రీని కూడా మరి వాళ్ళందరూ అక్కడ ఉన్నటువంటి మరి రోమన్లు, మరి ఈ గ్రీకులు చంపినట్లుగా చూస్తామన్నమాట అండి. అయితే ఎంత దారుణంగా హింసించి ఎన్నో బాధలు పడ్డారు. ఎన్ని బాధలు పడినప్పటికీ కూడా ఈ విలాప వాక్యాలు రాసేటటువంటి ఇర్మియా గారు మరి
586 BCలో మరి ఈ మాటలు రాస్తూ ఉన్నప్పుడు చాలా భయంకరమైన పరిస్థితులు అతను కళ్ళారా చూశాడండి. ఆకలికి అలమటించి తన పిల్లల్ని వండుకొని తిన్నారు అన్నట్లుగా, అంటే నిజానికి జరగలేదు కానీ అటువంటి భయంకరమైన పరిస్థితులు అప్పుడు వచ్చాయని అతను బాధతో దుఃఖంతో మరి ఆ మాటలు రాశాడనమాట. ఇక్కడ మీకు ఒక చిన్న విషయం చెప్పాలి విలాప వాక్యాల గురించి, అది నేను చెప్పి ముగించేస్తానండి. అదేంటంటే విలాప వాక్యాలు ఎన్ని అధ్యాయాలు ఉన్నాయండి? 5 అధ్యాయాలు ఉన్నాయి. మీరు గమనించారు లేదో, 5 అధ్యాయాల్లో 4 అధ్యాయాల్లో ప్రతి అధ్యాయంలో 22 అక్షరాలు ఉంటాయి, 22 లైన్లు ఉంటాయండి, 22 వాక్యాలు ఉంటాయి. ఎందుకు అని అంటే హిబ్రూ అక్షరాలు ఆలెఫ్ నుంచి స్టార్ట్ అయ్యి ఆలెఫ్ బీత్ గీమెల్ దాలెఫ్ లైన్గా వస్తూ మనకి చూడండి ఆశ్చర్యపడుతూ ఉంటాం. 145వ కీర్తన అందులో కూడా ఆలెఫ్ నుంచి తవ్ వరకు 22 అక్షరాలు 22 లైన్లు ఉంటాయి. కానీ అందులో నూన్ అనే లైన్ ఒకటి మిస్ అవుతుంది, 21 లైన్లు ఉంటాయి. అలాగే మరి ఇక్కడ చూడండి ఇంకొకటి కూడా సామెతల గ్రంథం 30 అధ్యాయంలో కూడా హషిత్ కయల్ చదివేటప్పుడు కూడా మరి 1 నుంచి 22 అక్షరాలు ఉంటాయి, 22 లైన్లు ఉంటాయి. మొదటి లైన్ ఆలెఫ్తో స్టార్ట్ అవుతుంది, రెండో లైన్ బెత్తో, మూడో లైన్ గీమెల్తో, అలాగా 22వ లైను తౌతో స్టార్ట్ అవుతుంది అనమాట. ఇవన్నీ ఆశీర్వాదాలు. అలాగే ఈ విలాప వాక్యాలు కూడా 5 అధ్యాయాల్లో 4 అధ్యాయాలు, ప్రతి అధ్యాయంలోనూ 4 అధ్యాయాల్లో 22 అక్షరాల క్రమాలు. అంటే ఇప్పుడు విలాప వాక్యాలు 1వ అధ్యాయం 1వ వచనం ఆలెఫ్తో స్టార్ట్ అవుతుందండి, 2వ అధ్యాయము బెత్తో స్టార్ట్ అవుతుంది, 3వ వచనం గీమెల్తో స్టార్ట్ అవుతుంది, 4వ వచనం దాలెత్తో స్టార్ట్ అవుతుంది. ఇలాగ ప్రతి అధ్యాయం కూడా ఆలెఫ్ బీత్ గీమెల్ దాలెత్ అని తవ్ వరకు 22 అక్షరాలు ఉంటాయన్నమాట. కానీ 3వ అధ్యాయంలో చూడండి 66 వచనాలు ఉంటాయన్నమాట అండి. ఇదేంటంటే ఈ విలాప వాక్యాలకి మధ్యలో గుండెకాయ లాంటిదంట. అయితే 5వ అధ్యాయంలో మాత్రం ఒక ఆశ్చర్యకరమైన విషయం మనకు అర్థమవుతుంది. ఒకసారి 5వ అధ్యాయం హిబ్రూలో మీరు చూడగలిగితే చూడండి, అందులో ఎన్ని అక్షరాలు ఉంటాయంటే అందులో కూడా 22 అక్షరాలు ఉంటాయి. కానీ లైన్గా ఉండవండి. లైన్గా ఎందుకు లేవు అని అంటే అవి చదివితే మీకు అర్థమవుతుంది. విలాపవాక్యాలు రాసి ఇర్మియా గారు బాధను తట్టుకోలేక 22 లైన్లు రాద్దామని అనుకున్నాడు, కానీ 22 మాటలు రాద్దాం అనుకున్నాడు. కానీ అతను ఆ బాధను తట్టుకోలేక కిందకి పైకి అతను ఎలా పడితే అలా రాశాడని అనుకుంటున్నారన్నమాట. అంటే అమితమైన దుఃఖం వలన ఆ కవిత యొక్క నియమాలు కూడా ఏమయ్యాయంటే విచ్ఛిన్నమైపోయాయని రబ్బీలు చెప్తున్నారనమాట. కాబట్టి యెరూషలేముకు పట్టిన గతి దేవుని ప్రజలకు, ఎలోహిం యొక్క ప్రజలు ఆయన మీద తిరుగుబాటు చేసిన పాపాన్ని బట్టి ఇదంతా జరిగింది అన్నట్లుగా మనం గమనిస్తున్నప్పుడు కనబడుతుందండి. అయితే ఇక్కడ ఇర్మియా గారు మొదటి భాగంలో కాకుండా రెండో భాగంలో చూడండి కట్టుటకును మరియు నిలవబెట్టుటకును అనే మాట కనిపిస్తుంది. సో దాని ప్రకారంగా ఇక్కడ ఏంటంటే మనకు ఒక నిరీక్షణ ఉందండి, ఒక హోప్. ఆ నిరీక్షణ మనకి విలాప వాక్యాల్లోనే కనిపించింది నాకు కూడా. మరి 3వ అధ్యాయంలో మనం చూడండి, అందుకని 3వ అధ్యాయం గుండెకాయ లాంటిది అని అంటారన్నమాట. అందుకనే 3వ అధ్యాయం 21 నుంచి 26 వచనాలు మనం చదువుకున్నప్పుడు ఈ జరిగిన ఈ నాశనాన్ని నేను దీని గురించి జ్ఞాపకం చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది, నాకు ఒక నిరీక్షణ కలుగుతుంది. హషేం కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారము. ఆయన కృపామయుడు కాబట్టి మనం చనిపోలేదు అని చెప్తున్నాడు. అనుదినము నూతనంగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగినవాడు, పరమతండ్రి ఎంతైనా నమ్మదగినవాడు కాబట్టి మనల్ని చనిపోకుండా బ్రతికిస్తూ ఉన్నారు. హషేం నా భాగమని నేను అనుకొనుచున్నాను, ఆయనందు నేను నమ్మిక ఉంచుకొనుచున్నాను. తనని ఆశ్రయించే వారి ఎడల హషేం దయాళుడు, తన్ను వెతుకువారి ఎడల ఆయన దయచూపువాడు. నరులు ఆశ కలిగి నిరీక్షణతో హషేం అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది అని తెలియజేస్తూ ఉన్నాడు. దానికి మనం ఏం చేయాలనంటే ఈ యొక్క వినాశనం నుంచి నిలబెట్టడం, మరి కట్టడం వైపుకు మనం వెళ్ళాలంటే. అందుకని చూడండి ఇర్మియా గ్రంథం సగభాగమేమో నాశనం గురించి రాయబడితే మరి సగభాగమేమో నిలబెట్టడం గురించి, నూతన నిబంధన గురించి రాయబడుతుంది. మీరు జాగ్రత్తగా గమనిస్తే 31 అధ్యాయంలో 31 వచనంలో క్రొత్త నిబంధన చెయ్యి దినాలు వస్తున్నాయని చెప్తాడు ఆయన. అంటే మెస్సయ్య వస్తాడు. ఆయన ఏం చేస్తాడంటే మీ హృదయాల మీద ఆయన తన ధర్మశాస్త్రపు విధులు రాస్తాడు, ఆ తోరా యొక్క ఆజ్ఞలు మీ హృదయాల మీద రాస్తాడు ఆయన. అప్పుడు మీరేమవుతారనంటే
క్రొత్త నిబంధనగా మార్చబడతారని అదే ఇర్మియా గారు మరలా బోధించడం మనం చూస్తూ ఉంటాం అనమాట. అంటే నిరీక్షణ, మనకి ఈ యొక్క బాధల్లో నుంచి ఒక నిరీక్షణ. అందుకనే ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా కిందే కూర్చుని ఏడుస్తూ ప్రార్థన చేసినటువంటి యూదులందరూ మరి ఇందాక మేము లైవ్లో చూస్తాం. రాత్రి కూడా మరి డాక్టర్ ఆరోన్ అబ్రహాం గారు యెరూషలేము ఏడుపుల గోడ నుంచి ప్రత్యక్ష ప్రసారం చేశారు. మనకి మీలో ఎంతమంది చూసారో తెలియదు, కానీ చాలామంది పార్టిసిపేట్ చేశారు. అక్కడికి వెళ్ళి ఆయన చాలామందిని చూపించారని అక్కడ ప్రార్థన చేసేవాళ్ళు అక్కడ అందరూ కూడా కిందే కూర్చున్నారు. వాళ్ళు పెద్ద వాళ్ళు, కానీ కింద కూర్చుని వాళ్ళు ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. మరి ఆరోన్ అబ్రహాం గారు ఒక చిన్నపిల్లాడిని అడిగారన్నమాట, షలోం చెప్తావా మా వాళ్ళకేని అడిగితే ఆ పిల్లాడు చెప్పలేదు. ఆ పిల్లాడు ముఖం ఎలా ఉందనంటే దిగాలుగా ఉందనమాట, దిగులుగా ఉంది. అక్కడ ఉన్న వారి ముఖాలు అన్నీ కూడా దిగులుగానే ఉన్నాయి. ఎందుకు అనంటే ఇది గొప్ప దుఃఖకరమైన దినం. కానీ ఒకటి మర్చిపోకూడదు, దీనిని సంతోషకరమైన దినముగా పరమ తండ్రి మారుస్తానని వాగ్దానం చేశారు. మరి జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 19వ వచనంలో ఏమని ఉంటుందంటే 4వ నెలలోని ఉపవాసం, 5వ నెలలోని ఉపవాసం, 7వ నెలలోని ఉపవాసం, 10వ నెలలోని ఉపవాసాలు దినాలు యోధా ఇంటి వారికి మనోహరమైన పండుగలుగా మారుస్తాను అని చెప్పారు ఆయన. అది ఎప్పుడు మార్చబడుతుంది అంటే ఇదే విలాప వాక్యాల్లో దానికి ఒక సూత్రం ఉందండి. మీరు 3వ అధ్యాయం 40-41 వచనాలు చదివితే ఒకసారి చూడండి. విలాప వాక్యాలు 3వ అధ్యాయము 40-41 వచనాలు. మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనము ఎలోహిం హషం తట్టు తిరుగుదము, ఆకాశమందున్న ఎలోహిం తట్టు మన హృదయమును మన చేతులను ఎత్తుకుందాము అని చెప్తున్నారు. పరమ తండ్రి స్తోత్రం. ఎప్పుడైతే మనం ఇలాగూ మన మార్గములు పరిశోధించి మనం హషం తట్టు ఎప్పుడైతే తిరగడాన్ని ఏమంటారంటే తెషువా. ఎప్పుడైతే తెషువా పొందుకుంటామో ఆయన ఖచ్చితంగా మరలా మన పట్ల క్రొత్త నిబంధన చేయడానికి ఆయన సంసిద్ధుడిగా ఉన్నారండి. మన హృదయాల మీద ఆయన తోరాన్ని రాసి మనల్ని క్రొత్తగా అనేది వెళ్ళిపోయినట్టు చివరిగా ఒక చిన్న మాట నేను చెప్పి ముగించేస్తానండి. తాల్ముద్ గ్రంథంలో యోమా ట్రాక్టేట్ 1వ అధ్యాయము 1వ వచనంలో తాల్ముద్ గ్రంథంలో ఒక మాట ఉందండి. తాల్ముద్ యోమా అనే ట్రాక్టేట్లో 1వ అధ్యాయం 1వ వచనంలో ఏముందనంటే, ఏ తరంలో అయితే, నేను చదువుతానండి. As the Jerusalem Talmud teaches, any generation in which the temple is not rebuilt is considered as though it destroyed it. అంటే ఏ తరములో అయితే ఆలయము కట్టబడదో ఆ తరాన్ని పరమతండ్రి కట్టిన ఆలయాన్ని పడగొట్టిన తరంగా భావిస్తారటండి. మీకు అర్థం కాలేదా? 2000 సంవత్సరాల క్రితం పడగొట్టబడింది ఆలయం, ఇప్పటికీ కట్టబడలేదు. కానీ ఈ తరంలో మనం బ్రతుకున్నాం. ఈ తరంలో ఇప్పుడు కూడా ఆలయం కట్టబడకపోతే మనం కూడా ఏమవుతామంటే 2000 సంవత్సరాల క్రితం ఆలయం పడగొట్టిన వారిలో మనం ఉంటామన్నమాట. అలా పరమ తండ్రి ఎంచుతారట. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే, మనం బ్రతుకుంటుండగా, మనం చనిపోయే లోపు ఈ తరము నాశనం అవ్వకుండా, ఈ తరం బ్రతుకుంటుండగా యెరూషలేములో పరమ తండ్రి యొక్క ఆలయం కట్టబడాలని మనందరం కూడా ప్రార్థన చేద్దాం. ఎప్పుడు ఆలయం కట్టబడుతుందని అంటే మనందరం ఆయన వైపు తిరిగినప్పుడే. మనందరికి షబ్బాతులు తెలుసు, పండుగలు తెలుసు, నియామక కాలాలు అన్నీ తెలుసు, తోరా తెలుసు. కానీ అటువంటి తోరాన్ని విడిచిపెట్టి మనం మరలా లోకం వైపు పరిగెడితే అక్కడ ఆలయం ఆగిపోద్ది అనమాట. ఆలయం ఆగిపోయిందంటే మనం చేసే ఒక్కరి పాపం వలన ఏమవుతుందంటే మొత్తం ఎంటైర్ ఇశ్రాయేలీలు అందరూ సఫర్ అవుతారు. కాబట్టి ఈ రోజున ఉపవాసం ఉన్న మీరందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి, హషేం యొక్క ఆజ్ఞలు విలువైనవి. ఆ ఆజ్ఞల కోసం ప్రాణత్యాగం చేసినటువంటి యూదులు చాలామంది ఉన్నారు. కానీ మన వల్ల వాళ్ళ త్యాగం వ్యర్థం కాకూడదు.
మన వల్ల ఆలయం ఆలస్యంగా కట్టబడకూడదు. మన వల్ల మెస్సయ్య రాకడ ఆలస్యం అవ్వకూడదు. మన ప్రతి ఒక్కరింట్లో మన విలువైన వాళ్ళని చాలామందిని కోల్పోయాం. ఆలయం కట్టబడితే మెస్సయ్య వస్తాడు. మెస్సయ్య వస్తే హషేం రాజ్యం స్థాపించబడుతుంది. అప్పుడు కోల్పోయిన మా నాన్నని, మా చెల్లిని నేను చూడగలుగుతాను అని నేను భావిస్తున్నాను. అటువంటి దినాలు మనకు తొందరలో జరగాలని, మనం బ్రతుకుంటుండగానే ఇవన్నీ మన కళ్ళ ముందు జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. తండ్రి తన మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.